మూడవ అధ్యాయం 4వ సర్గ. శ్రీరాముడిని తన దగ్గరకు పిలిపించిన దశరథుడు. ఇంటికి వెళ్ళిన దశరథుడు సుమంత్రుడిని పిలిచి ఇంకోసారి రాముడిని తన దగ్గరకు తీసుకురమ్మని అంటాడు. తన దగ్గరకు వచ్చిన సుమంత్రుడితో ఇప్పుడే కదా తండ్రి గారి దగ్గర నుంచి వచ్చానని, ఇంతలో మళ్ళా ఎందుకు పిలిచారని ప్రశ్నించాడు రాముడు. తనకు ఆ విషయాలేవి తెలియదని సమాధానం ఇచ్చాడు సుమంత్రుడు. వెంటనే తండ్రి గారిని చూడటానికి వెళ్ళాడు రాముడు. తన ప్రక్కన కూర్చోమని చెప్పాడు రాముడికి దశరథుడు. అలా కూర్చున్న రాముడికి ఎందుకు తాను అతడిని యువరాజుగా చేయదలుచుకున్నది వివరించాడు దశరథుడు. రామచంద్ర, నేను ముసలివాడిని, అనేక సంవత్సరాలు జీవించాను. యథేచ్ఛగా రాజ్యాన్ని పాలించి కోరికలని సంపూర్ణంగా అనుభవించాను. ఎన్నో యాగాలు చేశాను. శాస్త్ర ప్రకారం విశేషంగా గో భూ హిరణ్యాది దానాలిచ్చాను. శాస్త్రాలు అభ్యసించాను. సుఖానుభవంతో ఆత్మ రుణాన్ని, యజ్ఞాదులతో దేవ రుణాన్ని, దానాలతో బ్రాహ్మణ రుణాన్ని, బ్రహ్మచర్యంతో ఋషి రుణాన్ని, సంతానంతో పితృ రుణాన్ని తీర్చాను. ఐశ్వర్యాన్ని సంపాదించి సమస్త భోగాలను అనుభవించాను. అసమానుడైన నీలాంటి కొడుకును కన్నాను. నాకు ఏ కొరత లేదు. నా ఇహపర సౌఖ్యాల కొరకు చేయాల్సిన పనులన్నీ చేశాను. ఒకే ఒక కొరత మిగిలింది. గుణాధిక్యుడైన ఉత్తమ చరిత్రుడైన నిన్ను ప్రేమతో యువరాజుగా చేసి భూజనులందరూ అనురాగంతో సంతోషంతో ఉండేటట్లు చేయటమే ఆ కోరిక. అది చేస్తే ఇక ఈ లోకంలో నేను జీవించి చేయాల్సిన పని మరొకటి లేదు. నేను జీవించి ఉండగా నువ్వు రాజ్యభారం వహించనని అనవద్దు. ప్రజలంతా నిన్ను యువరాజుగా నిండు మనస్సుతో అంగీకరించారు. నువ్వు కూడా అంగీకరించాలి. ఇప్పుడేమీ తొందరంటావా? నీ పట్టాభిషేకానికి నేను తొందరపడడానికి కారణం ఉంది. నాకు కలలో నల్ల చీర కట్టుకున్న స్త్రీ కనిపించి నన్ను కౌగిలించుకునే దుశ్శకునం వచ్చింది. పిడుగులు, కొర్రవి కట్టెలు ఆకాశం నుండి రాలుతుంది. వాటి వలన నాకు కీడు కలిగే అవకాశం ఉంది. నా జాతకాన్ని చూసిన జ్యోతిష పండితులు రాహువు, అంగారకుడు, సూర్యుడు నా జన్మ నక్షత్రాన్ని పీడించనున్నారని అంటున్నారు. అంటే నా మరణకాలం సమీపించింది. ఈ శకునాల ఫలితాలను ఆలోచించి చూస్తే రాజైన వాడు మరణించడమో, దానితో సమానమైన ఆపద రావడమో సంభవించే అవకాశం ఉంది. కాబట్టి నేను జీవించి ఉండగానే రాజ్యాన్ని తీసుకో, పట్టాభిషేకం చేసుకో. ముఖ్యమైన పనులు ఎప్పటివి అప్పుడే చేయాలి. పుణ్యకార్యాలు వెంటనే చేయాలి. పాపకార్యాలు ఆలస్యం చేయవచ్చు. ఈ రోజు నీ జన్మతారైన పునర్వసు వచ్చింది. రేపు నీకు సంపత్తారైన పుష్యమే వస్తుంది. అందువల్ల పండితులు రేపే నీకు యమరాజ్య పట్టాభిషేకం చేయాలంటున్నారు. ఆలస్యం చేయవద్దు. ఈరోజు నువ్వు, సీత ఉపవాసం చేయాలి. దర్భలు పరుచుకుని దానిపై పడుకోవాలి. రాత్రంతా నీ స్నేహితులు నేను హెచ్చరికగా రక్షించాలి. ఇలాంటి పనులలో విఘ్నాలు జరిగే అవకాశం ఉంది. నీకు రాజ్యం లభించకుండా చేసేవారు ఉండవచ్చు. నిన్ను తొందర పెట్టడానికి మరో కారణం కూడా ఉంది. నేను నీకు ఇవ్వకపోతే నా అనంతరం నీకు రాజ్యం దక్కుతుందో దక్కదో అని నా సందేహం. భరతుడు మేనమామ ఇంటి నుండి ఇక్కడికి రాకముందే నీ పట్టాభిషేక కార్యక్రమం పూర్తి కావాలని నా అభిప్రాయం. భరతుడి విషయంలో సందేహించడం ఎందుకని అడగవద్దు. అతడు నీకు తమ్ముడు. నీలాంటి సద్గుణాలు గలవాడే. రాజ్యానికి ఆశపడడు. రాజ్యం కొరకు పగ సాధించేవాడు కూడా కాదు. అన్నను తండ్రిలాగా చూసేవాడు. అయినప్పటికీ అతడు మనుషుడైనందున మనసు చపల చిత్తం కావచ్చు. కాబట్టి భరతుడు రాకముందే నీకు పట్టాభిషేకం జరిగితే అతడు సత్పురుషుడు, ధర్మజ్ఞుడు కాబట్టి నీ రాజ్యాన్ని ఇవ్వమని అడగడు. అలా కాకుండా ముందే వస్తే తనకు కావాలంటాడేమో. అలా అంటే కుటుంబ కలహాలతో పాటు దేశక్షోభ కూడా కలగవచ్చు. అందుకే అతడు రాకముందే నువ్వు పట్టాభిషేకం చేసుకోవాలని తొందరపడుతున్నాను. ఇలా అంటూ దశరథుడు రాముడిని వెళ్ళమంటాడు. రాముడు వెంటనే అక్కడి నుంచి తల్లి ఉండే అంతఃపురానికి వెళ్తాడు. అక్కడ తన రాక కోసమే సీతా సమేతంగా ఎదురుచూస్తున్న తల్లి కౌసల్యను చూశాడు. తల్లిని చూసిన రాముడు తండ్రి తనతో అన్న మాటలను యువరాజుగా చేస్తానని చెప్పిన విషయాన్ని తెలియజేశాడు. తనకు, కోడలు సీతకు శుభం కలిగించే పనులను జరిపించమని రాముడు తల్లిని కోరాడు. శ్రీరాముడు అలా చెప్పగానే ఎప్పటి నుంచో ఆ శుభవార్త కొరకు ఎదురు చూస్తున్న కౌసల్యకు ఆనంద బాష్పాలు రాలి సంతోషంతో మాటలు రాకపోయినా సన్నగా ఇలా అంది. తండ్రి, నాయనా రామచంద్ర, ఇలాంటి శుభవార్త నాకు చెప్పినందుకు దీర్ఘకాలం జీవించు. ఇన్ని దినాలుగా నేను చేస్తున్న శ్రీమన్నారాయణ అర్చనం ఫలించింది. శత్రువులు ఇక మనం చెరపకనే చెడుదురు. ఆ అన్న మాటలు విన్న రాముడు లక్ష్మణుడిని చూసి తనకు సహాయకుడునిగా ఉండమని అంటాడు. అతడు తన రెండో ప్రాణమని, లక్ష్మి తనను వరించిందంటే లక్ష్మణుడిని కూడా వరించినట్లేనని అంటాడు. సుఖాలను, రాజ్యం వల్ల కలిగే విశేష ఫలాలను తన ఇష్టం వచ్చినట్లు అనుభవించమని లక్ష్మణుడితో అంటాడు. తాను రాజ్యాన్ని కోరిన, జీవించి ఉన్న లక్ష్మణుడి నిమిత్తమే కదా అని కూడా అంటాడు. అలా అంటూ
తల్లుకు భక్తితో నమస్కారం చేసి సీతతో తన ఇంటికి వెళ్ళాడు రాముడు. 5వ సర్గ. దశరథుడి పక్షాన శ్రీ సీతారాములను ఉపవాసముంచిన వశిష్ఠుడు. యశస్సు, సంపద, రాజ్యం లభించాలంటే శాస్త్రీయ పద్ధతిలో వ్రతం జరపాలని, వ్రతాలలో ఉత్తమమైంది ఉపవాసమని, తాను ఆ రాత్రి సీతారాములను ఉపవాసం చేయమన్నానని, వాళ్ళు పిల్లలైనందువలన ఎలా చేస్తారో ఏమోనని, కాబట్టి అది శాస్త్ర ప్రకారం దగ్గరుండి జరిపించమని వశిష్ఠుడితో చెప్పాడు దశరథుడు. వెంటనే వశిష్ఠుడు రథమెక్కి రాముడి ఇంటికి వెళ్ళాడు. ఆయన వచ్చిన విషయం తెలుసుకున్న రాముడు ఆయనకు ఎదురు వెళ్లి స్వాగతం పలికాడు. రాముడు, సీత ఉపవాసం చేయాలని వశిష్ఠుడు రాముడితో అన్నాడు. రాజాజ్ఞ ప్రకారం వారిరువురిని ఉపవాసం ఉండేట్లు చేసి రాముడు పూజలు అందుకున్నాడు వశిష్ఠుడు. ఆ తర్వాత శ్రీరాముడు ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళాడు. వశిష్ఠుడు వెళ్ళగానే అక్కడున్న ఇతర ప్రియవాదులను, హితవాదులను కూడా వెళ్ళమని చెప్పాడు రాముడు. శ్రీరాముడి ఇంటి నుంచి వశిష్ఠుడు దశరథుడి ఇంటికి వెళ్తున్నప్పుడు వీధుల్లో జనం గుంపులు గుంపులుగా కనిపించారు ఆయనకు. ఇసుక వేస్తే రాలనంత మంది జనం ఉన్నారు వీధుల్లో. శ్రీరాముడికి ఎప్పుడు పట్టాభిషేకం జరుగుతుందా, ఎప్పుడు కళ్ళారా చూస్తామా అని ఎదురు చూస్తున్నారు వారందరూ. వీధులన్నీ కోలాహలమే. వీధులన్నీ నీళ్లు చల్లి, అరటి సంభాలు కట్టి, రకరకాల ముగ్గులు వేసి సూర్యోదయం కొరకు ఎదురు చూస్తున్నారా జనం. మిద్దెల మీద, మేడల మీద పౌరులు కట్టిన ధ్వజాలు గాలికి ఎగురుతున్న తీరును చూస్తే అవి శ్రీరామ పట్టాభిషేక వార్తను స్వర్గంలో ఉండే దేవతలకు తెలియజేస్తున్నవా అన్నట్లుంది. అలా గుమిగూడిన జనం మధ్య నుండి వశిష్ఠుడి రథం పోయింది. ప్రజలకు సీతారాముల పట్ల శ్రద్ధాభక్తులను గమనించిన వశిష్ఠుడు ఆ విషయాన్ని దశరథుడికి చెప్పడానికి వెళ్ళడం, ఆయనకు దశరథుడు ఎదురుపోవటం జరిగింది. శ్రీరాముల ఉపవాసాన్ని గురించి ప్రశ్నించాడు వశిష్ఠుడిని దశరథుడు. శాస్త్ర ప్రకారం కార్యం ఎలా జరిపించాలనో అలానే చేశానని జవాబిచ్చాడు వశిష్ఠుడు. ఆ తర్వాత సభాసదులందరినీ వెళ్ళమని ఆజ్ఞ ఇచ్చాడు దశరథుడు. తాను తన ఇంటికి వెళ్ళాడు. 6వ సర్గ. నారాయణార్చన చేసిన శ్రీరాముడు. తన దగ్గర నుంచి వశిష్ఠుడు వెళ్ళిపోయిన తర్వాత శ్రీరామచంద్రుడు సతీ సమేతంగా స్నానం చేసి విశాలాక్షి అయిన భార్యతో కూడి ఇక్ష్వాకుల వంశజుల ఇలవేల్పైన శ్రీమన్నారాయణుడిని ఆరాధించాడు. ఆరాధనలో భాగంగా హవిస్సున్న పాత్రను స్థితిలో చెప్పిన విధంగా తల పైకెత్తి మండుతున్న అగ్నిహోత్రంలో మంత్రపూరితమైన నేతితో, భక్తితో శ్రీమన్నారాయణుడిని ధ్యానించుకుంటూ హోమం చేశాడు రాముడు. హోమం చేయగా మిగిలిన దానిని భుజించి శ్రీమన్నారాయణుని హృదయంలో నిలుపుకుని దర్భలతో తయారు చేసిన ప్రక్కపైన నారాయణ మందిరంలో నిద్రపోయాడు. దర్భశయ్యపైన తన పక్కనే భార్య ఉన్నప్పటికీ ఆమెపై మనసు పోనీయలేదు. ఆమెతో మాట్లాడలేదు. అసిధార వ్రత చర్యానిష్ఠుడై నిద్రించిన రాముడు 4వ జాములో మేల్కొని తన ఇల్లంతా అలంకరింపు చేశాడు. సూర్యమండల మధ్యవర్తి అయిన నారాయణుని గురించి స్నానం చేసిన అనంతరం సాష్టాంగంగా నమస్కరించి నూతన తెల్లటి వస్త్రాలను ధరించి బ్రాహ్మణ ముఖ్యులను పిలిపించి స్వస్తివాచనం చేసేందుకు నియమించాడు రాముడు. ఈ విధంగా ఉపవాస వ్రతాన్ని శ్రీరామచంద్రమూర్తి భార్యతో సహా పూర్తి చేశాడు. ఇది వినిన అయోధ్య జనులు సంతోషంతో ఉదయం నుంచే నగరాన్ని అలంకరించడం మొదలుపెట్టారు. దేవాలయాలలోనూ, చైత్యాలలోనూ, 4 వీధులు కలిసే చోటను, వర్తకుల అంగళ్లలోనూ, జనులు కూడే చోటను, అన్ని ఇళ్లలోనూ జెండాలు కట్టారు. నటుల, నర్తకుల, గాయకుల పాటలు చెవులు పండుగగా వినిపించసాగాయి. దాదాపు అన్ని స్థలాల్లోనూ అలంకారాలు చేయడం జరిగింది. శ్రీరామచంద్రుడి అభిషేకం చూడటానికి 4 వీధులు కలిసే చోట పెద్ద ఇళ్ల ముంగిట గుంపులు కూడిన స్త్రీలు, పురుషులు ఆ దృశ్యాన్ని కనుల పండుగగా చూసేందుకు వేచి ఉన్నారు. ఆ విషయాన్నే ముచ్చటించుకుంటున్నారు. శ్రీరాముడి గుణగణాలను ఎరిగిన పెద్దవారితో సహా ఆటాడుకునే పిల్లలు కూడా రామ పట్టాభిషేకాన్ని గురించే మాట్లాడుకుంటున్నారు. రాముడి గుణాలను పొగుడుతూ, మన దశరథుడు ఎంత మంచివాడు, కైక తన ప్రియురాలైనప్పటికీ ఆమె కొడుకును యువరాజు చేయకుండా ధర్మాన్ని అనుసరించి పట్టపురాణి కొడుకు, పెద్ద కొడుకు అయిన రాముడినే పట్టాభిషిక్తులను చేస్తున్నాడు అని శ్లాఘించారు ప్రజనులు. దశరథుడు తన ప్రియురాలి కొడుకైన భరతుడికి రాజ్యం ఇస్తాడేమోనని ప్రజలకు కూడా సందేహం ఉండేది. ఆ సందేహం తీరింది ఇప్పుడు. పట్టాభిషేకం విషయంలో దశరథుడు తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ ప్రజలు ఇలా మాట్లాడుకోసాగారు. ఆహా, దశరథ మహారాజు ఎంత గొప్ప మనసు గలవాడు! తాను ముసలివాడైనందున ఎవరికో ఒకరికి పట్టాభిషేకం చేయకుండా మరణించితే తన కొడుకులు వారిలో వారు కలహించుకుందురేమో అని భావించాడు. అలా అనుకుని పెద్ద భార్య కొడుకు, పెద్ద కొడుకు అయిన శ్రీరామచంద్రుడిని యువరాజు చేసేందుకు నిశ్చయించుకున్నాడు. ఎవరు రాజైతే మనకేంటి అనుకోరాదు. శ్రీరాముడు మన రాజైతే మనందరం ధన్యులం. మరెవరో రాజైతే వారు మాత్రమే బాగుపడతారు. రాముడు రాజైతే వీరు వారు అనక, గొప్ప చిన్నవారు అనక అందరూ బాగుపడతారు.
శ్రీరాముడు మనుషుల ముఖం చూడగానే ఎవరు గుణవంతులో, ఎవరు దుష్టులో కనిపెట్టగలడు. ఆయనకు ఒకరు చెప్పాల్సిన పని లేదు. ఆయన నిగర్వ శిరోమణి. గర్వమెట్టితో ఎరుగడు. అందరితో మాట్లాడతాడు. అందరి సుఖదుఖాలను విచారించే గుణం కలవాడు. ధర్మాత్ములలో శ్రేష్ఠుడు కాబట్టి ధర్మాన్నే పాలించుతాడు. ధనవంతులైన అధర్మాత్మలను పాలించేవాడు కాదు. తమ్ములలో ఏ ఒక్కరికో మద్దతు ఇవ్వడు. భ్రాతృవత్సలుడు తమ్ములందరినీ బిడ్డల వల్లే ఆదరించువాడు. అలానే సొంత తమ్ములను ఎలా ఆదరించునో అలానే మనందరినీ ఆదరించుతాడు. అలాంటి వాడు ఇంతకాలానికి మన రాజు దయవల్ల మనకు రాజు అవుతున్నాడు. ఇలాంటి శ్రీరాముడు ఎవరి దయవల్ల భూమికి రాజు అవుతున్నాడో ఆ దశరథుడు దీర్ఘాయుష్మంతుడై జీవించాలి. ఇలా పురజనులు సంతోషంతో మాట్లాడుకుంటుంటే వారి మాటలు ధ్వని భూమికి ఆకాశానికి మధ్య అంతరాళాన్ని నిండిపోయింది. ఆ జనుల ధ్వని పౌర్ణమి నాటి సముద్ర ఘోషణ పోలి ఉంది. 7వ సర్గ. అయోధ్య అలంకారాన్ని చూసిన మందర. ఈ నేపథ్యంలో ఎక్కడ పుట్టిందో తల్లిదండ్రులు ఎవరో తెలియని కడుపు కూటికై సేవ చేస్తున్న కైక దాసి మందర తటాలను మేడ ఎక్కి చూడసాగింది. ఆమె మేడ ఎక్కి చూస్తున్నప్పుడు అయోధ్య స్థితి ఎలా ఉందంటే, దుమ్ము లేవకుండా దండిగా నీళ్లు చల్లటం వలన వీధులు జిమజిమలాడుతున్నాయి. నానా రకాల పూలు వినోదంగా కనిపించేటట్లుగా వెదజల్లారు. జనులందరూ అభ్యంగన స్నానం చేశారు. తోరణాలకు పూలదండలు వేలాడబడి ఉన్నాయి. ప్రతి ఇంటి మీద ధ్వజపటాలు ఎగరవేయడం జరిగింది. శ్రీరామచంద్రుడికి కానుకలిచ్చేందుకు పురజనులు పూల సరాలు, లడ్డూలు, ఇతర పిండి వంటలు చేతిలో పట్టుకుని పోతున్నారు. దేవాలయాలన్నీ సున్నం వేయబడి తెల్లగా ప్రకాశిస్తున్నాయి. ఎక్కడ చూసినా మంగళవాద్యాలు మోగుతున్నాయి. మర్నాడు పట్టాభిషేకం అనగా ఆ సాయంకాలం ఇదంతా చూసింది మందర. శ్రీరామ పట్టాభిషేక వార్త ఊరంతా తెలిసినప్పటికీ కైకకు తానే స్వయంగా చెప్పదలిచిన దశరథుడు ఆ విషయాన్ని ఆమెకు చేరకుండా జాగ్రత్త పడ్డాడు. ఇతరుల ద్వారా ఆమెకు ఆ వార్త తెలిస్తే ఆమె మనసులో వికారం కలిగి ఏదైనా విఘ్నం చేయవచ్చని ఆయన అనుమానం. సంతోషంతో కూడిన సమస్త జనులతో వ్యాపించి బ్రాహ్మణ ఆశీర్వాదాలతో నిండి సంతోషంతో ధ్వనులు చేస్తున్న గుర్రాలను, రంకెలు వేస్తున్న ఎద్దులను కలిగి బాగా అలంకరించుకున్నట్లు కనిపిస్తున్న అయోధ్య నగరాన్ని చూసి ఆశ్చర్యపడి శ్రీరాముడు పట్టాభిషేకం తన సొంత కొడుకు పెళ్లిలాగా భావించి పట్టు వస్త్రాలతో అలంకరించుకుని సంతోషంగా తిరుగుతున్న ఒక స్త్రీమూర్తిని గమనించింది మందర. విషయం తెలియని మందర ఆమె దగ్గర సమాచారం కూపీలాగే ప్రయత్నం చేసింది. శ్రీరాముడి తల్లి కౌసల్య దగ్గర చాలినంత ధనం లేకపోయినా సంతోషంగా పలువురికి ధనం ఇస్తున్నదని, దానికి కారణం ఏమై ఉండవచ్చని, నగరమంతా పురజనులతో సంతోషంగా ఉండటానికి కూడా కారణమేమిటని, రాజ్యమన్నా గొప్ప కార్యం చేస్తున్నాడా అని మందర ఆమెను అడిగింది. కల్లా కపటంగాని మందర విషపు బుద్ధిగాని తెలియని ఆ స్త్రీమూర్తి సంతోషంతో ఉప్పొంగిపోతూ మందరతో ఉన్న విషయం చెప్పింది. మర్నాడు ఉదయం పుష్య నక్షత్రంలో దశరథుడు జితేంద్రియుడైన శ్రీరాముడి యవ్వరాజ్య పట్టాభిషేకం చేయనున్నాడని చెప్పింది. కుంటిదైన మందర ఎక్కడకూ తిరగలేనందున ఈ విషయం తెలియదు అంతవరకు. శ్రీరాముడి పట్టాభిషేక వార్త విన్న మందర మండిపడుతూ బిరబిరాపోయి కైకకు ఆ విషయం తనదైన శైలిలో ఇలా చెప్పసాగింది. ఓసి బుద్ధి లేనిదాన, లేవే, కొంప మునిగింది. ఆపసముద్రంలో పూర్తిగా మునిగిపోయిన నీవు హాయిగా నిద్రపోతున్నావెందుకు? భర్తకు ఇష్టం లేనిదనవయ్యావు కదా. నువ్వు సౌభాగ్యవతిని అని వ్యర్థంగా దండోరా వేసుకున్నావు కదా. అలాంటి నీ సౌభాగ్యమంతా మండే ఎండలో నీళ్లు లేని ఏరు వలె అయిపోయింది కదా. రాజు నీ స్వాధీనంలో ఉన్నాడని, నీవు ఆడించినట్లు ఆడుతాడని విర్రవీగే దానివి, నువ్వు వెర్రి బాగులు దానివి అని కఠిన వాక్యాలంటున్న మందరను కైక తీయటి మాటలతో ఆమె ఎందుకలా మాట్లాడుతున్నదని, ఏం చేటు కాలం వచ్చిందని ప్రశ్నించింది. సమయానుకూలంగా చమత్కారంగా మాట్లాడడంలో ఆరితేరిన మందర కైక శుభం కోరి శ్రీరాముడిని వేరు చేయదలిచి కైకతో తన మనసులో మాట చెప్పసాగింది. కైకకు ఏమీ తెలియదని, అందువల్ల ఆమెకు చెడిపోయే కాలం వచ్చిందని, అలా ఊరుకుంటే గంటల వ్యవధిలోనే ఆమెకు కీడు కలగవచ్చుని అంటుంది మందర. ఇంకా ఇలా అనసాగింది. ఓ కైక, వయసు పొగరుతో నీకేది మేలు ఏది కీడో నీకే తెలియని పరిస్థితి కదా. ఎవరినైతే నామగడు అని నువ్వు విర్రవీగుతావో ఆ మగడే రేపే శ్రీరాముడిని యువరాజుని చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ వార్త విన్న నాకు భయం వేసి ఎటూ పాలుపోక వెంటనే నీ చెవిని విద్దామని త్వరగా వచ్చాను. శ్రీరాముడి పట్టాభిషేకం నాకు ఎలా కీడు కలిగిస్తుందని నువ్వు అంటావేమో. నీకు దుఃఖం కలిగించే విషయం కాబట్టే నేను దుఃఖపడుతున్నాను. నువ్వు బాగుంటేనే కదా నేను బాగుండేది. నా యోగక్షేమాలు నీ యోగక్షేమాలపై ఆధారపడ్డాయి. దీంట్లో సందేహం లేదు. కాబట్టి నా క్షేమం కొరకు నేను నీ క్షేమం కోరాల్సి వచ్చింది.
నువ్వు పేరు ప్రతిష్టలు ఉన్న రాజవంశంలో పుట్టావు. ఇచ్చట దశరథ మహారాజుకు పట్టపు దేవివైనావు. ఇలా పుట్టినింటా మెట్టినింటా పూజనీయమైన స్థితిలో ఉన్న నువ్వు ఈ మాత్రం తెలుసుకోలేకపోతున్నావు. నీకు చెప్పి ప్రయోజనం లేదు. నువ్వా నా మాట వినేటట్లు లేవు. నువ్వు బాగుపడేటట్లు కూడా లేదు. రాజవంశంలో పుట్టినప్పటికీ రాజధర్మం రహస్యం ఎంత క్రూరంగా ఉంటాయో గమనించలేకపోతున్నావు. నాలాంటి దాసి ఇలా చులకనగా మాట్లాడవచ్చునా అని నీకు సందేహం కలగొచ్చు. రాజధర్మం అంత క్రూరమైందా అంటే అవుననే అనాలి. రాజనీతి, వేశ్యానీతి సమానమైనవి. రాజుల మాటలు ధర్మశాస్త్రానికి అనుగుణంగానే ఉన్నప్పటికీ మనసు మాత్రం మిక్కిలి భయంకరమై క్రూర కార్యాలు చేయడంలోనే ఆసక్తి కలిగి ఉంటుంది. తేనెలాంటి మంచి మాటలు కంఠం పై భాగం నుంచి వస్తాయి గాని హృదయాన్ని నుండి రావు. ఇది తెలుసుకోలేని నువ్వు దశరథుడు మనస్సు, వాక్కు ఒకే విధమైన చక్కటి నడవడి కలవాడని నమ్మి మోసపోయావు. ఆ నమ్మిన దోషమే ఇప్పుడు నిన్ను భయంకరమై ముంచుతున్నది. రాజుకు హృదయం, వాక్కు ఒకే రీతిగా లేదని నాకెట్లా తెలుసుంటావేమో. ఇక్కడేమో నీతో అల్లిబుల్లి మాటలు చెప్తూ నీ మీదే ప్రాణాలన్నీ నిలిపినట్లు కనిపిస్తున్నాడు. అక్కడేమో నీకు కీడు కలిగే విధంగా నీ సవతి కౌసల్యకు అన్నీ ఇస్తున్నాడు. నీ విషయంలో మాటల్లో చూపిస్తున్న తియ్యదనం హృదయం నుండి చూపించడం లేదు. మాటలతో నువ్వు సంతోషిస్తే సిరితో కౌసల్య సంతోషిస్తున్నది. పెద్ద కొడుకును పట్టాభిషేకం చేయడం న్యాయమేనంటావా? ఎంత దూరాలోచన చేసి నీ మగడు ఈ పని చేయడానికి సాహసించాడో నీవు ఊహించలేకపోతున్నావు. నీ కొడుకు భరతుడు ఇక్కడుంటే వానికి రాజ్యం ఇవ్వమని నీవు అడగవచ్చేమోనని నిన్ను మోసగించడానికి నీ కొడుకును దూరంగా పంపాడు. వాడు లేని సమయం చూసి తన నిక్కపు ప్రియురాలైన పెద్ద పెళ్ళాం ముద్దుల కొడుకుకు పట్టాభిషేకం చేసే దురాలోచన చేశాడు. మా అన్న వచ్చి పిలిస్తేనే కదా నా కొడుకును పంపాను. అందులో రాజదోషం ఏంటి అంటావా? ఒకవేళ దురాలోచన రాజుకు లేకపోతే 12 ఏళ్ళు అక్కడెందుకు ఉంచాలి? సంవత్సరమో 6 నెలల్లో ఉంచి పిలిపించవచ్చు కదా. శ్రీరాముడిని ఇన్నాళ్ళు ఎడబాసి ఉండగలడా? భరతుడి మీద ప్రేమ లేదు కనుకనే పోతే పోని అని ఊరుకున్నాడు. ఆయన ఉపాయం తెలుసుకోలేక నువ్వు ఊరుకున్నావు. దురాలోచనే లేకపోతే అందరు కొడుకులను ఉంచుకుని ఎందుకు ఈ పని చేయకూడదు? బంధువులందరినీ ఎందుకు పిలిపించకూడదు? ఈవేళ అనుకుని రేపే ఎందుకు చేయాలి? అంత తొందర ఏమొచ్చింది? 12 ఏళ్ళైతే భరతుడు తిరిగి వస్తాడు. రాముడికి పట్టాభిషేకం చేయడం సాధ్యం కాదని భావించడమే కదా. ఇదంతా ఆలోచిస్తే రాజు దుష్టుడనిపించడం లేదా? మగడు అనే పేరు గల పగవాడిని ఇరువక బుద్ధి లేని దానివై తొడ మీద పామునుంచుకుని పాలు పోసి పెంచుతున్నావు కదా. నువ్వింకా ఉపేక్షించితే శత్రువులు పాములు చేసే విధంగా దశరథుడు నిన్ను నీ కొడుకుతో సహా అలానే చేస్తాడు. చిన్నదానా, అందుకే తెలివిలేని దానా, నువ్వు చిరకాలం సుఖాలను అనుభవించావు. పాపాత్ముడైన దశరథుడు మోసంతో రాముడికి పట్టాభిషేకం జరిపిస్తే నువ్వు నీ బంధువులు కూడా చెడిపోరా? ఇన్నాళ్ళు భోగాలు అనుభవించిన దానివి ఇకపైన దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుంది. దేవి, నువ్వేదో ప్రమాదవశాన ఆలోచించలేకపోతున్నావు గాని స్వభావ సిద్ధంగా కాలానుగుణంగా సరైన ఆలోచన చేసే నేర్పగలదానివే. చేసిన ఆలోచనను కొనసాగించే సామర్థ్యం కూడా నీకుంది. ఇలాంటి పనుల్లో నీ బుద్ధిబలంతోనూ సామర్థ్యంతోనూ పని లేదు. ఎలాంటి వారినైనా ఆశ్చర్యానికి గురి చేయగల నీ నేత్ర సౌందర్యమే ఏ పనైనా చేయగలదు. నా మాట విను. నీ కొడుకును, నన్ను రక్షించే ఉపాయం కనిపెట్టు. నీకు మేలైన పని జరగడానికి ఇదే సరైన సమయం. ఇది తప్పిపోతే మరో అవకాశం రాదు. పొరపాటు పడద్దు అని మందర తీరుగా కైకకు బోధించింది. సహజ సౌందర్యవతి అయిన కైక మరింత అందంగా కనిపించి మందర చెప్పిన మాటలకు సంతోషించింది. పడుకున్నదల్లా లేచి కూర్చున్నది. కైక గొప్ప రాజవంశంలో పుట్టినప్పటికీ సాత్వికురాలు కాదు. కైక సహజంగా సాధుమతి అని కూడా కొందరంటారు. శ్రీరామచంద్రుడు తన గుణగణాలతో ఏ విధంగానైతే దశరథుడు మెప్పు పొందాడో అదేవిధంగా కైకేయి సదాభిప్రాయం కూడా పొందాడు. మందర చెప్పిన మాటలు విన్న కైకేయి సంతోషంతో అత్యద్భుతమైన తనకు ఇష్టమైన వార్త వినడంతోనే ఆశ్చర్యపడి తన దేహం మీదున్న ఆభరణాలతో శ్రేష్టమైన దానిని ఒకటి తీసి అలాంటి సంతోష వార్త తెలిపిన మందరకు బహుమానంగా ఇచ్చింది. తాను ఇప్పుడు ఇచ్చింది చాలా తక్కువ అని, ఇంతకంటే ఎక్కువ బహుమానానికి ఆమె అర్హురాలని అంటుంది కైక. సవతి కొడుకు పట్టాభిషేకం తనకు ప్రియమైందని, తనకు ఉపచారం చేసే విషయంలో రాముడికి భరతుడికి భేదాన్ని తాను ఎరుగునని కూడా అంటుంది కైక. రాముడికి పట్టాభిషేకం జరగటం అంటే తన కొడుకుకు అయినట్లేనని, ఇంతకంటే తనకు ఇష్టమైన వార్త లేదని అంటుంది.